ఆడంత అవమానించక కూడా ఎందుకురా? ఆడేదన్నావు కదరా, అంటే ఆ విషయం ప్రిన్సిపల్కి తెలియాలి కదా. Hi friends, thank you Don Bosco sir for coming to our college. I want to tell the greatness of engineering to my friends. With your permission, can I speak in my mother tongue, sir? Yeah, sure. Go ahead. Thanks. Thank you, sir. 2 ఏళ్ల క్రితం కాలేజ్ మ్యాగజైన్ కోసం ఫోటోలు తీస్తుంటే నేను కూడా వెళ్ళి నిలబడ్డాను. కెమెరామెన్ నన్ను పక్కకు తోసేసి 2 అమ్మాయిల్ని 2 అబ్బాయిల్ని పుస్తకాలు పట్టించుకుని వాళ్ళ చేత ఫోటోలు తీసుకున్నాను. అందులో నేను ఎందుకు లేనో తెలుసా? నేను నల్లగొన్నాను కాబట్టి. నవ్వుతున్నారేంట్రా? నవ్వే విషయం ఇది? ఇలాంటి విషయాలకు నవ్వుతున్నాం కాబట్టే మన బతుకులు ఇలా తగలట్టాయి. ఇందాక నేను స్టేజ్ మీద మాట్లాడతానంటే నాకు ఒక మాట వినపడింది, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఈ లైన్ ఏ చెత్తనాకుడికి రాశాడో కానీ వాడిని చెప్పు తీసుకుంటాడు. ఫస్ట్ ఇంప్రెషన్లో ప్రవర్తన బట్టి గౌరవం ఇచ్చే వాళ్ళని వదిలేయండి, కానీ రూపాన్ని బట్టి గౌరవం ఇస్తారు చూసారా, వాళ్ళని చెప్పుతో పెళ్ళు మనం కొట్టాలి. బికాస్ ఇంజనీర్స్ ఆర్ ద ఫ్యూచర్. అదే ఇతని బదులు ఒక నీగ్ నల్లోడు వచ్చుంటే తేడా ఉండేది కాదు. వెరీ గ్రేట్ ట్రీట్మెంట్. పదవులకి ఆస్తులకి తప్ప మనుషులు పిలువటం మానేశారా? ఏం బతుకులరా? బికాస్ ఇంజనీర్స్ ఆర్ ద ఫ్యూచర్. తప్పమంది కాదులేండి, మన తాతలు వాళ్ళ ముత్తాతల నుంచి వచ్చిన బుద్ధి. నువ్వు ఖచ్చితంగా వెయిట్ చేస్తే నీకు పుట్టబోయే కూతురు తెల్లగానే పుడుతుందని చెప్తే 18 నెలలైనా సరే మోయటానికి రెడీగా ఉండే మనుషుల మధ్య బతుకుతున్నాం. 200 ఏళ్ల క్రితం బ్రిటిషోడు మన మీద దండయాత్ర చేసి కాలు కింద తొక్కిపెట్టి పాలించేవాడు తెల్లవాడు, పాలింపబడేవాడే నల్లవాడని మన మీద బలమైన ముద్రేశాడు. అదే ఒక నల్లవాడు మన మీద దండయాత్ర చేసి ఇదే మాట తిరిగేసి చెప్తే మన మనస్తత్వాలు ఎలాగే ఉండేయా? బికాస్ ఇంజనీర్స్ ఆర్ ది ఫ్యూచర్. Thank you friends. Thank you so much. Well done, young. Have a great future.